శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా యమధర్మరాజు ఆ తిరిగి వచ్చినటువంటి వారి యమభటులకు చెబుతూ ఉన్నాడండి. పుట్టుక లేనివాడు, కొలతలకు అవ్వలివాడు, తరుగని పరిమాణము వాడు, అనంతుడు అగు అంతర్యామి మనకు లోపల వెలుపల కూడా ఉండుటచే చూడగలుగుట కష్టము. అంతటా అతనే ఉన్నాడు కదండి, అందువల్ల చూడగలగటం కష్టం. ఆయనకి పుట్టుకుందా లేదు, కొలతలున్నాయా లేవు, తరుగని పరిమాణము వాడు, అనంతుడు. అదిగో అందువల్ల ఆ అంతర్యామి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నారు కదండి. ఆయన్ని లోపల వెలుపల కూడా ఉండుటచే చూడగలుగుట కష్టము. ఎచ్చటనైనా అతని అస్తిత్వమునకు సన్న సందు కానీ అందుకు అదుకు కానీ ఉన్నచో కనిపించును కానీ, అంటే సన్న సందు కానీ అతుకు ఏమైనా ఉందే, అతుకు కూడా లేదు అని, అవి లేకుండా నిండినప్పుడు చూచుట సాధ్యమా అంటున్నారండి. అంటే వాని యందున్న పలువురిని చూడవచ్చును కానీ వానిని చూడలేము. ఆయన యందే ఉన్నటువంటి ఎంతమందినైనా మనం చూడవచ్చు కానీ ఆయన్ని చూడటం సాధ్యం కాదు. అదియునుగాక మన లోపల కూడా దేహము, దేహి ఈ రెండిటికి ఆధారమైన వాడు అను ముగ్గురుగా వర్తించుచున్నాడు. మరి చూచుట ఎట్లు సాధ్యము? జీవులు ఒకరినొకరు చూచుకొనుచు, పనులు చేసి పెట్టుచు, వాక్చాతుర్యములలో పలుకరించుకొనుచున్నారు. ఇది అంతయు వానిని వెదుకుటయే. కానీ వెదుకువానిలో కూడా అంతర్యామి తానే గనుక చూడలేకున్నాడు. ఈ వెతికేటువంటి వాడెవరు? అంతర్యామే. ఎవరిని వెతుకుతున్నాడు? అంతర్యామినే. అయితే జీవులు ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నారు, పనులు చేసి పెట్టుకుంటూ ఉన్నారు, పలకరించుకుంటూ ఉన్నారు. అయితే అతనిలో ఉన్నది ఇతనిలో ఉన్నది అంతర్యామే కనుక చూడలేకున్నాడు. అన్నిటినీ చూడగల కన్ను తన్ను తాను చూసుకొనుట సాధ్యము కాదు కదా. తనని తానే చూసుకోవటం అనేటువంటి సాధ్యం కాదు కదా. ఈ వెతికేవాళ్ళు ఆయనే ఉన్నాడు. ఎవరిని వెతుకుతున్నారో, ఎవరి గురించి వెతుకుతున్నారో అందులో అతనే ఉన్నాడు కనుక సాధ్యము కాదు. అతడు అంతర్యామి కనుక అతడే అందరికన్నా పైవాడు. భక్తులను పరిపాలించి దుష్ట సంహారము చేసి గరుడ వాహనారూఢుడై చరించుచుండును. అతని ప్రియ సహచరులే మీరు చూచిన మహనీయ మూర్తులు. దేవేంద్రాదులు కూడా వారికి నమస్కరించి లేచి నిలబడుదురు. కారణమేమో తెలియనా? వారి గుణములు, స్వభావములు నారాయణుని గుణస్వభావములే కానీ వేరు కావు. వారి రూపములు కూడా నారాయణుని స్వరూపములే. వారు చెరింపని తావు లేదు. తేజోమూర్తులై తిరుగుచుందురు. వారెంతమంది ఉన్నారో లెక్కలేదు. సందర్భము కలిగినప్పుడు మాత్రమే వారి బల సామర్థ్యములు ప్రకాశించును. మిగిలిన సమయములలో ప్రశాంత వాతావరణము గుబాళింప చేయునుచు తమ తేజస్సులను ప్రకటించుచుందురు. వారు ఎంత సాహసమునకైనా వెనుదీయరని జ్ఞప్తించుకొనుట మంచిది. నిజమైన భగవత్ సేవకులను రక్షించు నిమిత్తమై అదృశ్యులై క్రిక్కిరిసి తిరుగుచుందురు. నిజమైన విష్ణు భక్తులను వారు రక్షించుచూ తిరుగుచుందురు. మీ వలన, నా వలన, దేవతల వలన, రాక్షసుల వలన కూడా ఏ బాధలు పొందకుండా రక్షించుటలో వారు నిపుణులు. అంటే విష్ణు పార్షదులు వచ్చారు కదండి, వాళ్ళ గురించి వీళ్ళు చెబుతున్నారు కదా. అప్పుడు ఆ విషయమై యమధర్మరాజు అంటూ ఉన్నాడండి. దేవతలకు, గరుడులకు, సిద్ధ సాధ్య సుర నరాదులకు, తాపసులకు, యక్షరక్షస్సులకు, ఖేచరులకు కూడా శరణాగతి ధర్మము తిన్నగా అర్థము కాదు. విష్ణుమూర్తి తత్వము గమనించుటకు దేహమంతయు కన్నులై చూచినను ఇంద్రునికే సాధ్యపడలేదు. అర్ధనారీశ్వరునకు కూడా అంతుపట్టలేదు. ఇక ఎప్పుడును పాఠములుచ్చరించుచున్న ముసలివాడైన బ్రహ్మకు కూడా అంతుబట్టలేదు. విష్ణుభక్తుల అంతర్యామి జ్ఞానము మహాద్భుతము. దానిని ఎవడు తెలియగలడు? యమధర్మరాజు అంటూ ఉన్నాడండి.
ఇంతవరకు తెలిసిన వారు శివుడు, బ్రహ్మ, సుబ్రహ్మణ్యుడు, కపిలుడు, నారదుడు, భీష్ముడు, మనువు, బలిచక్రవర్తి, జనకుడు, ప్రహ్లాదుడు, వ్యాసుడు, సుఖయోగి అనువారు. వారికైనా కొంత తెలియను, మిగిలిన వారికి తెలియుట సాధ్యము కాదు. ఈ 12 తప్ప మిగిలిన వారు శ్రీపతి నామ మహాత్మ్యము కానీ భాగవత దివ్య ధర్మము కానీ తెలియుట కష్టము. దేనిని స్మరించుచున్నప్పుడు తరుగక నిశ్చలత్వము చెందునో, ఏది ఆచరణీయ ధర్మ మార్గమో అది ఏ భక్తియోగమును ఆవహించి నామ సంకీర్తన స్వరూపమై ఉండును. చూచితిరి కదా అతని నామ మహిమ. చూసారా, భగవన్నామ మహిమను చెప్పుకున్నాం. ఇప్పుడు అజామిళోపాఖ్యానము ద్వారా భగవన్నామ మహిమ, ఆ నామాన్ని ఉచ్చరించటంలో ఉన్నటువంటి ఆ గొప్పతనం. యమధర్మరాజు అడుగుతూ ఉన్నారండి, చూచితిరి కదా అతని నామ మహిమ. ఈ అజామిళుడు మృత్యుపాశములకు చిక్కి కూడా గడుసుదనముతో బయటపడుటకు భగవన్నామమే కారణము. ఎట్లా బయటపడ్డాడయ్యా అజామిళుడు అంటే, మృత్యుపాశములకు చిక్కి కూడా బయటపడ్డాడు. దేమిటి కారణం? భగవన్నామమే కారణము. విష్ణుని నామ సంకీర్తనము పాపాటవులను దహింపగలదనుటకు సందేహమేమి? ఇంతటి తుంటరి పాపాత్ముడు అగు అజామిళుడే ముక్తి పొందినప్పుడు మరి సందేహమేలా? ఇది సత్యమని తెలియలేని వారు దురదృష్టవంతులై చిక్కుల పాలగుచున్నారు. భగవన్నామము అదిగో అట్లా కాపాడుతుంది. ఇగో ఈ సత్యాన్ని తెలియని వాళ్ళు ఏమవుతున్నారు? దురదృష్టవంతులై చిక్కుల పాలవుతూ ఉన్నారు. ఇటుపైన ఇట్టి వారలను గుర్తించుట నేర్చుకొనుడు. కారణము లేకుండా, ప్రయోజనము కోరకుండా అంతర్యామిని ఆరాధించువారు భాగవత యోగమున సిద్ధి పొంది ఉందురు. వారిని దండింపవలసిన సందర్భములు ఉండవు. ఇటుపై అట్టి వారిని బంధింపవలదు. వానిని గుర్తించుటతోనే పాపములు తొలగును. వారిని రక్షించుచు విష్ణుని చక్రము తిరుగుచునే ఉండును. సిద్ధ సాధ్య ఖేతిరాదులలో ఎవరిలోనైనను విష్ణునామ సంకీర్తనము చేయుచూ తిరుగుచుండువారు ముక్తిలోకమున మనోహర చంద్రశాలలో విహరించుచుండువారు. వారి యందు అదృశ్యములై శంఖచక్ర గదా ఖడ్గములు ఉండును. వాళ్ళందు కనిపించకుండా అదృశ్యములై శంఖచక్ర గదా ఖడ్గములు ఉంటాయిటండి అని మనకు తెలియచేస్తూ ఉన్నారండి యమధర్మరాజు గారు. వేదాంతముల యందు విశ్రమించుచున్న మనస్సులు కలవారై భగవంతుని సాంగత్యమును విడువక విష్ణు భక్తులు సకల యోగి జనులకును సంతోషము కలిగించుచుందురు. విష్ణు భక్తులు అట్లా అందరికీ సంతోషం కలిగిస్తూ ఉంటారు. వారు విష్ణుని పాదధ్యానము అను అమృత పానమున పరిణామము చెందినవారు. పాపములకు భయంకర మూర్తులై తిరుగుచుందురు. యథార్థ స్వరూపము, సృష్టితత్వము, జీవుల స్వభావము వారికి వేదస్వరూపములై దర్శనమిచ్చుచుండును. వారున్న చోట సంపదలకు తరుగులేదు. సత్ప్రవర్తనమున వారొక కక్ష నుండి క్రిందకు దిగరు. మీరెప్పుడునూ భక్తుల జోలికి పోకుడు. యమభట్లకు యమధర్మరాజు చెబుతూ ఉన్నారు, భక్తుల జోలికి పోవాకండయ్యా. భగవంతుని పాదపద్మములు అంగీకారము లేని వారి ఎడల విజృంభింపుడు. వారిని అంట కట్టి కొనిరండు. వారెప్పుడునూ మోసకాండ్రై తిరుగుచుందురు. పరిహాసమునకైనా విష్ణునామం పలకనివారు, కలలోనైనా వాని పాదపద్మ స్మరణము లేనివారు, నవ్వులాటకైనా తత్ప్రసంగములకు చెవి ఒగ్గనివారు, ఉత్సవ దినములలో కూడా దేవాలయము మీదుగా పోవు దారి వెంట నడువనివారు, పరమభాగవతుల పాదధూళియందు సకల తీర్థములు ఉండునని తెలియనివారు, వారితో స్నేహము చేసిన వారు కనిపించినచో మొట్టమొదటగా కట్టి నా ముందు పెట్టుడు. నా ముందు మీరు కట్టేసి నా ముందు తీసుకురండి వాళ్ళని. ఎవరిని? అదిగో భగవద్భక్తి లేని వాళ్ళు ఉంటారే, కలలో అయినా కూడా భగవన్నామ స్మరణం, భగవంతుని పాద స్మరణం చేయలేని వాళ్ళు ఉంటారే, నవ్వులాటకైనా ఆ భగవంతుని ప్రసంగములకు అవి వినటానికి ఆ చెవి ఒగ్గని వాళ్ళు ఉంటారే, ఉత్సవ దినములలో కూడా దేవాలయం మీదుగా
పోవు దారి వెంట నడువని వాళ్ళు ఉంటారే, అదిగో అట్లాంటి వాళ్ళని తీసుకురండి. తమ గృహములు కామక్రోధాది పాపములకు స్వంత ఇళ్లుగా చేసుకొని తృష్ణతో బంధింపబడి బుద్ధి లేక తిరుగుచు సాధుమూర్తులపై గురి లేని వారిని బంధించి కొనిరండు. నాలుక ఎప్పుడును నామము ఉచ్చరింపదు, మనస్సెప్పుడును భగవత్ పాదములను స్మరింపదు. ఇక బంధములు లేకుండా జీవించు స్థితి ఎట్లు లభ్యమగును? అది పెరటిలో కోసి తెచ్చుకొని ఆనందించుటకేమైనా తంగేటి మొక్కకు పట్టిన తేనె తుట్టె అనుకొందురా? భగవద్భక్తులకు మాత్రమే అట్లు అందుబాటులో ఉండును. భగవద్భక్తులకే అందుబాటులో ఉంటుందయ్యా ఆ నామము, ఆ భగవంతుని పాదములు. నారాయణుని మీది భక్తియోగమంతయు ముక్తియోగమని ఎరిగిన వారున్నారు, వారిని నమ్మిన వారున్నారు, ఆ నమ్మిన వారి పాదములు ఆశ్రయించిన వారున్నారు. ఇందరిలో ఎవ్వరి జోలికి మీరు పోరాదు. ఇట్లు యముడు ప్రశంసించెనని చెప్పి సుఖయోగి పరీక్షిత్తుతో మరలా పలికెను. సుఖయోగి మళ్ళీ పరీక్షిత్తుతో అంటూ ఉన్నాడండి. ఈ కథంతా చెప్పాడు, అజామిళోపాఖ్యానం చెప్పాడు. అందులో యమధర్మరాజు ఆ చెప్పినటువంటి ఆ సబ్జెక్ట్ అంతా చెప్పాడండి. ఇప్పుడు మళ్ళీ అంటూ ఉన్నాడు సుఖయోగి పరీక్షిత్తు మహారాజుతో, నాయన, కృష్ణనామ కీర్తనము మధురము మనోహరము, సంకీర్తనమునకు అనుకూలము, సకల పాపహరము, అఖిల దుఃఖ నివారణము, దారిద్ర్య నిర్మూలనము కనుక లోకములకు శుభములను కలిగించును. విష్ణుభక్తుల మనస్సులు నిర్మలములై మాయాగుణములను భేదించినవి అయి ఉండును. అట్టివారు ఇతర పాపములను కానీ అజ్ఞాన కారణములైన బాధలను కానీ పొందలేరని యముడు కీర్తింపగా యమకింకరులు భక్తుల జోలికి పోక మెలగుచున్నారు. ఈ రహస్యము ఇమిడి ఉన్న ఈ కథను పూర్వము మలయ పర్వతము మీద అగస్త్య మహర్షి తన విష్ణు పూజా సమయమున నాకు తెలిపెను. ఇది అగస్త్య మహర్షి చెప్పాడండి, విష్ణు పూజా సమయమున చెప్పాడు అని సుఖయోగి అంటూ ఉన్నారు. అని పలుకగా విని హృదయమున ఆనందము ఆశ్చర్యము కలిగినవాడై పరీక్షిత్తు ఇట్లనెను. మళ్ళీ పరీక్షిత్తు ప్రశ్నిస్తూ ఉన్నాడండి. పూర్వము నీవు స్వయంభవ మన్వంతరమునందలి సృష్టిక్రమమును ప్రసక్తి చేసితివి. అందు దేవతల, దానవుల, పక్షుల, సర్పముల, నరుల సృష్టి వర్గీకరణము సూచించితివి. దానిని గూర్చి విస్తరించి వివరింపుము. అయ్యా, వర్గీకరణం చేశావుగా, నువ్వు సృష్టి క్రమమును ప్రస్తావన చేశావుగా, దాన్ని గురించి వివరించు అంటున్నాడండి. ఇట్లు పరీక్షిత్తు ప్రశ్నింపగా సంతోషముతో అచ్చట ఉన్న తపస్వి జనులందరూ కూడా చూచి సుఖయోగీంద్రుడు సావధానముతో వినుడని హెచ్చరించి స్వయంభువ మనువు సృష్టిక్రమమందలి విశేషములను గూర్చి వివరింప ఆరంభించెను. అజామిళోపాఖ్యానం పూర్తి చేసుకొని ఇంకో టాపిక్లోకి మనం వెళ్తూ ఉన్నామండి. ఏమిటదండి? స్వయంభువ మనువు సృష్టిక్రమమందలి విశేషములు అంటే ఇక్కడ మాస్టర్ చెబుతూ ఉన్నారు, బ్రహ్మదేహము నుండి స్వయంభువ మనువు శతరూప దిగివచ్చిరనియు మనం మొట్టమొట్టే చెప్పుకున్నాం. బ్రహ్మగారి దేహం నుండే ఈ మిథునము ఆవిర్భవించింది. స్వయంభువ మనువు శతరూప, వారి నుండి ఈ సృష్టి దిగివచ్చిననియు పూర్వము చెప్పబడినది. మనువు ధ్యానింపగా వరాహమూర్తి అవతరించి గోళములను ఉత్పత్తి చేసిననియు, ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను ఇద్దరి రూపముగా జీవసృష్టియు భూగోళ సృష్టియు దిగివచ్చిననియు కూడా చెప్పబడెను. వీళ్ళిద్దరు కుమారులండి, స్వయంభూమను కుమారులు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. వీళ్ళిద్దరు రూపంగా జీవసృష్టి భూగోళ సృష్టి దిగివచ్చిందని కూడా చెప్పుకున్నాం మనం. అంటే వాళ్ళ సంతతి వాళ్ళు విస్తరించటము. ఉత్తానపాదుడు, ధ్రువుడు, వత్సరుడు, కల్పుడు అనువారి వలన భూమికి ధ్రువములు, భూమధ్యరేఖ, పరిభ్రమణము, సంవత్సరము నుండి కల్పము వరకు గల కొలతలు ఏర్పడినవి. వరుసగా ఎవరి నుండి ఏమి ఏర్పడిందండి? ఉత్తానపాదుడి దగ్గర నుంచేమో ధ్రువములు, అట్లాగే ఉత్తానపాదుడు, ధ్రువుడు, వీళ్ళు ధ్రువములు, భూమధ్యరేఖ, అట్లాగే వత్సరుడు, కల్పములు, పరిభ్రమణము, సంవత్సరము అట్లా ఏర్పడినాయి వరుసగా.
పృథు చక్రవర్తి వలన అంతర్యామి భూమి మొత్తమున ఒకే జీవుడిగా దిగివచ్చు వానియందు అనేక వ్యక్తులు పుట్టుట, వారితనితో అవినాభావ సంబంధము కలిగి ఉండుట, భూగోళముపై ఎగుడు దిగుడులు సర్దబడి సారవంతములైన ధూళి రేణువులు ఏర్పడుట, సమస్త వృక్ష సస్య బీజములు అంతర్గర్భితము చేసుకొనుట, విత్తనములు మొక్కలుగా పుట్టుట, వర్షపు నీరు ప్రవహించుటకు భూమి చదనుగా ఏర్పడుట, ఇవన్నీ చెప్పుకున్నామండి మనం. గోవులు మున్నకు పశువుల రూపములు ఏర్పడుట, జీవులకు ఆకలి దప్పులు తెలియుట చెప్పబడినది. దక్షునియందు అహంకారము ఉద్భవించి ప్రసూతి ఏర్పడుట, భౌతిక దేహముల నిర్మాణము వెంటనే అహంకార కారణముగా గర్వము, దక్షయజ్ఞ ధ్వంసము చెప్పబడినది. ప్రియవ్రతుని సంతతిగా మన భూగోళ పరిభ్రమణము, అహోరాత్రముల నిర్మాణము, సప్తద్వీపములు, నవఖండములు, సప్తసాగరములు, ఆయా జీవులు వివరింపబడినవి. ప్రస్తుతము మన భూమిపై జరుగునట్టి జీవ పరిణామ క్రమమందలి మరికొన్ని వివరములు చెప్పబడును. మన భూమిపై జరిగేటువంటి జీవ పరిణామ క్రమాలండి. అందు మరికొన్ని వివరాలు చెప్పబడుతూ ఉన్నాయి ఇప్పుడు. అందు ముఖ్యముగా స్వేదజములు, అండజములు, ఉద్భిజ్జములు, జరాయుజములు అను సృష్టి అందలి వివరములు చెప్పబడును. సృష్టికర్తలకు దేవతల, పితృదేవతల సృష్టి కూడా కొంత వివరింపబడును అంటూ ఉన్నారండి మాస్టారు. ఇవన్నీ కూడా భాగవతంలో వివరించారు, కొన్ని చెప్పుకున్నాము. అట్లాగే భూమిపై జరిగినటువంటి జీవ పరిణామ క్రమము అంతలి వివరాలు అవి కూడా ఇప్పుడు చెప్పుకోబోతున్నాము అని అంటూ ఉన్నారండి మాస్టారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.